ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. F2, F3 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనిల్ డైరెక్షన్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలైపోతాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి 2025 కానుకగా నేడు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఫ్యాన్స్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు. మొదటి పార్ట్ కామెడీ అదిరిపోయిందని, రెండో భాగం బాగుందని ట్వీట్స్ వస్తున్నాయి. వెంకటేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఎప్పట్లాగే డైరెక్టర్ అనిల్ రావుపుడి తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ బాగుందని, ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. వెంకీ రావుపుడి కాంబినేషన్ లో మరో హిట్. వీళ్ళు సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాతో వచ్చిన ప్రతిసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అదే పర్ఫెక్ట్. ఓపెనింగ్స్ అనిల్ కేవలం డైరెక్టరే కాదు, సినిమాను తన భుజాల మీద మోసి జనాల్లోకి తీసుకెళ్లిన క్రియేటివ్ జీనియస్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అనిల్ రావుపుడి, విక్టరీ వెంకీ నవ్వించడంలో వీరిద్దరూ మాస్టర్ డిగ్రీలు చేశారు అని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వెంకీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే.